కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వారసత్వ భూముల్ని సైతం ధరణి గుంజుకుంటుందని జనాలు కన్నీరు మున్నీరవుతున్నారు. నిమిషాల్లో భూ సమస్యను పరిష్కరిస్తామని ఆర్భాటంగా తీసుకొచ్చిన ధరణి ఆచరణలో మాత్రం వ్యతిరేక ఫలితాలనిస్తోంది. భూ సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన పోర్టల్ అనేక క్లిష్ట సమస్యలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండడం లేదంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సైతం ధరణి బాధితుల జాబితాలో చేరారు. రోజుల తరబడి తిరుగుతున్నా వారసత్వ భూ మార్పిడి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండలం టేకులగూడెంలోని 2.5 ఎకరాల భూమి ధరణి రికార్డుల్లో లేకపోవడంతో రైతు బంధు ఇతర ప్రయోజనాలు దక్కడం లేదంటున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఇల్లెందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంబంధించినటువంటి మామిడి తోట ధరణి వెబ్సైట్లో ఎక్కపోవడంతో సుమారు 2018 సంవత్సరం నుంచి మొదలుకొని గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఈ ఘటన ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వం హయాంలో పలుమార్లు మంత్రులకు కానీ కలెక్టర్లకు కానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సరే ఈ సమస్య పరిష్కరించబోవడమే కాకుండా ధరణి పోర్టల్ వల్ల సమస్యతోటి ఈ యొక్క సర్వే నెంబరు చివరికి సాయిదా బైనామాతో సహా ఆ ధరణి పోర్టల్లో లేకపోవడంతో 2018 సంవత్సరం నుంచి నేటి వరకు అంటే ఈ 2023 వరకు కూడా ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బంధు పథకం కావచ్చు ఇతరత్ర స్కీమ్స్ ఏది కూడా ఎలిజిబుల్ లేకుండా ఉన్న ఘటన ఉంది. మొత్తానికైతే ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంబంధించినటువంటి పొలం సైదాబాయిన లేకపోవడంతో అప్పటి ప్రభుత్వ అధికారులతో పాటుగా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ యొక్క గుమ్మడి నర్సయ్య సంబంధించినటువంటి యొక్క మామిడి తోట దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మొత్తం కలిపి వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్నటువంటి యొక్క ఆస్తి, దాంతోపాటు అనివార్యంగా అప్పుడు దాని తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళ కుమారుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి యొక్క పొలానికి సంబంధించినటువంటి దానికి అన్నీ కూడా సక్రంగా అన్ని రికార్డులు ఉన్నా సరే ఈ యొక్క ధరణి వెబ్ పోర్టల్లో రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉన్నది. మొత్తానికైతే మాత్రం ఏది ఏమైనా సరే మనతో పాటు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మనతో పాటు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ మామిడి తోట మీరు ఎప్పుడు తీసుకున్నారు? అది ఇదేనా మీ తాతల కాలం నుంచి వచ్చేది, లేకుంటే ఈ మధ్యకాలం మీరు కొనుగోలు చేసింది? ఇది వాస్తవంగా మా తాతలు నాటి భూమి ఇది. దీన్ని ఈ ఊరిలో ఉన్నటువంటి ఏమూరి పెదవీరస్వామి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్న తర్వాత మళ్ళీ మేము 96లో మేము ఆయన అమ్ముతానంటే మేము తీసుకున్నాం. ఆయన కొనేనాడు ఎకరం 200 తోటి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన అమ్మితే మేము కొనుక్కునేనాడు ఎకరం 8,000 చొప్పున కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత ఇలా పామాయిల్ చెట్లు పెట్టా. పామాయిల్ చెట్లు పెట్టి 12 సంవత్సరాలు వాటికి సాకిరి చేశా. ఈల్డ్ రాకపోవడం వల్ల క్రాప్ రాకపోవడం వల్ల మళ్ళీ వాటిని తీసేసి మామిడి చెట్లు పెట్టా. మామిడి చెట్లు పెడుతూ ఇప్పటికీ ఒక 4-5 సంవత్సరాల నుంచి క్రాప్ వస్తుంది. ఇప్పుడు అసలు ఈ భూమి మా పేరుతో లేకుండా, అమ్మింది ఎవరో లేకుండా, కొన్నది ఎవరో లేకుండా, అసలు రికార్డులు లేకుండా మాయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వంతో అధికారులతోటి కలెక్టర్లతోటి మంత్రులతోటి చెప్పుకున్నాం. ఇప్పటిదాకా దానికి సమాధానం అనేది రాలేదు. ఇప్పుడన్నా మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేసి నాకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయాన్ని అందేటట్టు చేస్తారని చెప్పి కోరుతున్నాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు, సుమారు 2 ఎకరాల పైగా ఈ యొక్క మామిడి తోట ఉంది. ఈ 2 ఎకరాల దాంతోపాటు చూసుకుంటే కానీ వాళ్ళ పెద్ద పాపకి సంబంధించిన పొలం కూడా కానిగెట్టే ఇది. దానికి సంబంధించిన రికార్డ్ అన్ని సవ్యంగానే సైదాబానామా అని చక్కగా ఉంది. తర్వాత ధరణిలోకి ఎక్కింది. కానీ దాని పక్కనే ఉన్నటువంటి గుమ్మడి నర్సయ్యకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈ యొక్క పొలానికి సంబంధించిన మాట మరి అది అధికారులు ఎమరపాటు చేశారా, లేకపోతే సిస్టమే దీన్ని తీసుకోవడం ఇబ్బంది అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని తలెత్తిన చూసుకుంటే కనుక మొత్తానికి అయితే మాత్రం 2018 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పూర్తి స్థాయిలో దీన్ని క్లియర్ చేసి 2018 నుంచి వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తమకు అందించాలని చెప్పని, అదేవిధంగా మెరుగైన పాలన అందిస్తూ ఇలాంటి సమస్యలు రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా పాటుగా
ఉన్నట్టు ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతులకు ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అన్నిటిపై దృష్టి సారించి సమస్యను సావధానంగా పరిశీలించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఇల్లందు. కేసీఆర్ నిర్వాకంతోనే అమాయక రైతులు రోడ్డున పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. అన్ని రికార్డులు సమర్పించినా ధరణిలో నమోదు కాలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి దుస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని గుమ్మడి నరసయ్య ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ధరణి పథకానికి ప్రతి ఒక్క జిల్లాలతో పాటు ప్రతి ఒక్క రైతుకు కూడా భూ సమస్యలు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కనుక అనేక మంది రైతులు తమ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక స్థిర ఆస్తికి సంబంధించి అనేక పర్యాయాలు గత ప్రభుత్వాల హయాంలో లోన్లు తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క ఏలుబల్లో ఉండి సాగు చేసుకుంటున్న తరుణంలో కూడా ధరణి వెబ్ పోర్టల్ వల్ల అది యొక్క ఆన్లైన్లో ఎక్కకపోవడంతో చివరకు తమకున్న భూమిని వాళ్ళ అవసరాల నిమిత్తం అమ్ముకోలేక దాని నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు లబ్ధికి అర్హత లేకపోవడంతో లబోదీపం ఉంటున్న ఘటన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సిపిఐ ఎంఎల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మ నరసయ్య కూడా దీనికి బాధితుడని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి యొక్క సుమారు 2.5 ఎకరాల పైగా భూమిని ఆయన గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక పర్యాయాలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి లబ్ధి చేకూర్చుకున్న తరుణంలో కొత్తగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి వెబ్ పోర్టల్ వలన ఆన్లైన్లోకి ఎక్కపోవడంతో తనకు కూడా చివరకు భూ సమస్య తలనొప్పిగా మారింది. అనేక పర్యాయాలు అటు ప్రభుత్వ పెద్దల దృష్టికి కావచ్చు, ఉన్నతాధికారుల దృష్టికి, చివరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్య పరిష్కారం కాకపోవడమే కాకుండా సంవత్సరాల తరబడి దాన్ని ఎలాంటి లబ్ధి అంటే పంట సాగు చేసుకుంటున్నా కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదైనా అవసరాల కోసం అమ్ముకుందామన్నా సరే కనీసం దానికి ఎలాంటి ఒక పేపర్ కూడా లేకపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య గారు మనతో పాటు మాట్లాడి చూద్దాం ఒకసారి. అన్న నమస్తే. నమస్తే. మీరు ఒక ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాల పాటు ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు అనేక పర్యాలు మీ సేవలు అందించారు. మచ్చలేని నాయకుడిగా, ఒక నిరాంబరుడిగా, ఒక మంచి మృదు స్వభావిగా పేరు ఉంది. మీకు కూడా చివరకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవలంబించినటువంటి ధరణి పోర్టల్ ఒక యాప్ వలన ఆ పథకంతో మీరు కూడా భూ బాధితులుగా ఉన్నారనే విషయం తెలిసింది. ఇది ఎంతవరకు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? ఎన్నిసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు దీన్ని? ఈ ధరణి పోర్టు వచ్చిన దగ్గర నుండి మేము తిరగని ఆఫీస్ లేదు, మన దగ్గర చెప్పని అధికారి లేడు. అధికారులు మారుతూ వస్తున్నారు. అధికారులు ట్రాన్స్ఫర్లు అయ్యో లేకపోతే రిటైర్డ్ అయ్యో పోతున్నారు, కానీ నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కాకపోగా మొన్న ఈ 2023 అక్టోబరు నెలలో 11,000 రూపాయలు చలానా కట్టుమంటే కూడా కట్టాను. అయినా నాకు సమాధానం అనేటువంటిది ఇంకా రాలే. ఇలా ఈ ధరణి అనేటువంటి పేరేందో, ధరణికి సంబంధించినటువంటి లక్ష్యం ఏందో తెలియదు, కానీ మొత్తానికి నాలాగే చాలామంది కూడా ఇట్లా ధరణి దాంట్లో పేర్లు భూమి నెంబర్లు రాక, దానికి సంబంధించిన సర్వే నెంబర్లు లేక ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది నాకు తెలుస్తున్నటువంటిది. అందరి విషయం పక్క పెట్టేసి చూస్తే నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా కలెక్టర్లు మారారు. 18 నుండి మొదలుకొని ఈ ధరణికి సంబంధించినటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పటి నుండి మొదలుకొని ఇప్పటిదాకా కలెక్టర్లు మారుతున్నారు, ఆర్డీఓలు మారుతున్నారు, ఎంఆర్ఓలు మారుతున్నారు, కానీ ఈ భూమికి సంబంధించినటువంటి రికార్డు ఏమైంది, ఎందుకు రావట్లేదో చెప్పే దాఖలాలు లేవు. ఇలా కొన్న కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అట్లనే గవర్నమెంట్ నుంచి మాన్యువల్ పానీలు తీసుకొని నేను బ్యాంకులో అప్పు తీసుకున్నా, ఈ సేవ పానీలు తీసుకొని బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఇలా గవర్నమెంట్ రైతు బంధు అని ఇస్తుంది. రైతు బంధు అని గవర్నమెంట్ నాకు ఇవ్వబోయేటువంటి
ఏ, సహాయం అందకుండా ఈ సాదా బైనామా దరఖాస్తులో మాయమైనటువంటి ఈ భూమి నా దగ్గర లేకపోవటం వల్ల గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు సాయం నాకు అందకుండా అవుతుంది. ఇది ఏంటి అని చెప్పి ఇప్పటిదాకా అధికారులు ఎంబడి తిరుగుతూనే ఉన్నా, తిరిగినా కానీ సమాధానం లేదు, ప్రయోజనం లేదు అనేటువంటిది కనపడుతుంది. అంటే మీరు గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ధరణి ఇబ్బందుల వలన కూడా మీరు ముఖ్యం మంత్రికి కానీ అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. చివరికి మీరు 11,000 రూపాయల పైగా కూడా చలన కట్టారంటున్నారు. మరి చలన కట్టిన తర్వాత కూడా ఇంతవరకు అడుగు ముందు వాళ్ళేదా? అసలు సమాధానం లేదు. అసలు వస్తుందా రాదా, ఉన్నదా లేదా చెప్పేటట్టు లేరు. అది జరుగుతున్నటువంటి పరిణామం. నేను ఇలా ఇక గవర్నమెంట్ అది పోయింది. ఇప్పుడు నా భూ సర్వే నెంబర్ ఎట్టా మాయమైపోయిందో కేసీఆర్ ప్రభుత్వం కూడా అట్లా మాయమైపోయింది. ఇలా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా దీన్ని బయటికి తీయాలా, ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సహాయం ఏదైతుందో అది నాకు అందేటట్టుగా చూడాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అంటే మీరు చివరిగా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఎలా అడుగుతున్నారు? మీతో పాటు అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ధరణి సమస్యలు ఉందని చెప్పి అంటున్నారు. మీతో పాటు మరి కొంతమంది ప్రజాప్రతినిధులు, ఇప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా ఇదే బాధలు ఉన్నాయి అనేది మీకు కూడా తెలిసిన విషయమే. దీనిపై ఏమంటారు? ఏంటో అసలు ఆ ధరణిని ఎందుకు తీసుకొచ్చిండో, ధరణిలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ధరణి పేరుతోటి భూములు కాజేశారని. ఎవరు కాజేశారో, ఏడ భూమి కాజేశారో తెలియదు. కానీ అసలు నా భూమి నా దగ్గర ఉంది, నా భూమి నా దగ్గరే ఉంది. కానీ గవర్నమెంట్ రికార్డులు లేకుండా పోయింది. ట్రైబల్ ఏరియా కాబట్టి ట్రైబల్ చట్టం ప్రకారంగా అసలు ఆ యజమాని పేరు మారి మేము కౌలు చేస్తున్నటువంటి వాళ్ళ పేరు మారాల. అటువంటిది వాళ్ళు అమ్మితే నేను కొనుక్కున్న కాగితాలు ఉన్నాయి. కొనుక్కున్న కాగితాల ప్రకారంగా రెవెన్యూ రికార్డులో ఎక్కింది. రెవెన్యూ రికార్డులో ఎక్కటం వల్ల నాకు గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవటానికి, బ్యాంకులో లోన్ తీసుకోవటానికి వీలు పడింది. ఇట్లా ఉన్నటువంటి టైంలో ఇవాళ ఈ సాదా బైనామా సంగతి ఏందో తెలటాలి. నేను సాదా బైనామాలో మా తాత సంపాదించినటువంటి 2 ఎకరాలని పెట్టిన, ఈ కొన్న 2 ఎకరాలని పెట్టిన. మరి ఎందుకు మిస్ అయింది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆ కంప్యూటర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు? ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామంగా భావిస్తున్నా. ఇటువంటి ఇబ్బందుల వల్ల మరి గవర్నమెంట్కి ఏం లాభమో నాకేం లాభమో అనే దానికొస్తే గవర్నమెంట్కి లాభమో కాదో తెలియదు, కానీ నాకైతే నష్టం జరుగుతుంది. అంటే మీతో పాటు అదే పరిసరాల్లో ఉన్న రైతులకు కూడా ఇదే సమస్య ఉందా? వాళ్ళకి కానీ మీ బంధు అంటే మీ పూర్వీకులు భూమి అన్నారు, అది మీరు ఎప్పుడు అంటే మీ తాతల నుంచి వస్తున్న భూమే, లేకుంటే మీ తర్వాత మీ తాతల తర్వాత మీ పిల్లగారు వాళ్ళ పిల్లగాళ్ళు కానీ మీ పిల్లగాళ్ళు కానీ కొనుక్కు ఆదాయంలో ఉన్నదా, లేకుంటే మీ సమస్య మీ ఒక్కరికే వచ్చిందా? మీ పక్కన ఉన్న సర్వే నెంబర్లు కావచ్చు, మీ పక్క పొలాలకు కూడా ఇదే సమస్య ఉన్నదా? ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఒక 2-3 నెంబర్లు రాలేదంటున్నారు. వాళ్ళు గుర్తులేదు, కానీ 2-3 నెంబర్లు ఇట్నే ఎకరం 2 ఎకరాలు రాలేదంటున్నారు. ఎవరికో ఆయన దగ్గర 2 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు వచ్చిందట. లేనిది వచ్చింది. మాకేమో ఉన్నది పోయింది, వాళ్ళకేమో లేనిది వచ్చింది. ఇదేంటి నాకు ఇంత భూమి లేదు కదా అని చెప్పుకుంటే తహసీల్ ఆఫీస్లో అది డిలీట్ చేశారు. డిలీట్ చేసి ఆయనకి ఎంత ఉండాలో అంతే ఉంచారు. కానీ నాది డిలీట్ చేయటం లేదు, కలపటం లేదు. నాకు ఆ పద్ధతుల్లో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ని, బీజేపీని ఓడించాలనేటువంటి నిశ్చయంతో ఆ పద్ధతుల్లో మీకు ఓట్లేసి గెలిపించారు. మీకు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ మీరు పాతోళ్ళలాగా వ్యవహరిస్తే మళ్ళా వాళ్ళకు పట్టినకైతే మీకు పట్టుద్ది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజల ఆలోచనలేంటి, ప్రజలకు సంబంధించిన అవసరాలేంటి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళ తరపున ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని చూసి వ్యవహరించాలి. ఆ పత్తులో మీ పరిపాలన ఉండాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. ఆ పద్ధతుల్లో వ్యవహారం ఉండాలి. కేసీఆర్ని ఎందుకు పక్కకు పెట్టారో మీకు తెలియదేం కాదు. కేసీఆర్ రాష్ట్రాన్ని సంపాదించిందనే ఆ అహంతో ఏ ప్రజల్ని దగ్గర రానేలేదు.
ఏ మంత్రిని దగ్గరకు రానేలే, ఏ ఎమ్మెల్యేని దగ్గర రానేలే. ఆయనకు ఫామ్ హౌసే ఒక సెక్రటేరియట్ అయింది, ఫామ్ హౌసే ఒక అసెంబ్లీ అయింది. అక్కడ ఉండి ఆ పద్ధతుల్లో వ్యవహరించి ఇలా పక్కకు పట్టబడ్డాడు అనేది గుర్తుంచుకోండి. అందుకనే అటువంటి తీరు కాకుండా సోషలిజంకి కావాల్సిన, ఇక్కడ ప్రజలకి కావాల్సిన మంచి పరిణామాలు, మంచి విధానాలని, మంచి పద్ధతుల్ని అమలు చేసి వాళ్ళ అభిమానాన్ని తీసుకొని మళ్ళా భవిష్యత్తులో కూడా మీ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తానికైతే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య తనకున్నటువంటి మనోభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం ఎలాగైతే ధరణి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి రైతులకు అన్యాయంగా తలనొప్పిగా తయారైందో, ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణలు చేసింది. ఆ సంస్కరణలు ఎలాగైతే చేసిందో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని కూడా వర్తింపు చేసింది. అంటే అనేక సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అడవిని నమ్ముకొని జీవిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు అవసరాలను గురంగా అంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకు కూడా అటవీ హక్కుల భూమి ఆ చట్టం వర్తించే విధంగా, అదేవిధంగా మేలైన పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించే విధంగా చర్యలు తీసుకొని చెప్పి కోరుతున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఇల్లందు. అయితే భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అధికారులు చెప్పారు. దరఖాస్తు సమర్పించే సమయంలోనే పొరపాటు జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఎక్స్ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య గారు వాళ్ళకి 277 సర్వే నెంబర్లో 2 ఎకరాల 25 గుంటలు వాళ్ళు సాదా బైనామా ద్వారా కొన్నారు. వాళ్ళు 90 అంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద కొన్నారు. సార్ వాళ్ళ అబ్బాయి పేరు మీద కొని వారి పేరు మీద అప్లై చేశారు దరఖాస్తు. సేద్యంలో వాళ్ళ అబ్బాయి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి పేరు మీదే సాదా క్రైమ్ మీద కొన్నారు. ఫస్ట్ ఎకరం 1995లో 5595న ఎకరం కొన్నారు. తర్వాత 12/6/96న ఎకరం 25 కొన్నారు. ఈ 2 ఎకరాల 25 గుంటలు వాళ్ళ స్వాధీనంలోనే ఉంది 96 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు. అయితే ఇది గతంలో సాదా బైనామాలో చేసి ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలియక మిస్టేకెన్లీ ఇది గుమ్మడి అచ్చయ్య గారిది ఒరిజినల్ పట్టా ల్యాండ్. గుమ్మడి అచ్చయ్య గారి దగ్గర నుంచి ఏపూరి పెద వెంకటప్పయ్య గారని ఈయన ఎస్సీ, అక్కడి నుంచి వీరు కొనుక్కున్నారు. వీరి దగ్గర నుంచి ఈ గుమ్మడి ముత్తయ్య గారు కొనుక్కున్నారు, గుమ్మడి నరసయ్య గారు వాళ్ళ కుమారుడు. అయితే వీళ్ళకి గతంలో ఎప్పుడు చేశారో తెలియదు. నేనేమో ఈ రీసెంట్గా ఎలక్షన్లకి ఆగస్టు నెలలో ఇక్కడ మన సింగరేణి మండలానికి రావడం జరిగింది. వారు వచ్చి మా దగ్గర దరఖాస్తు పెట్టడం జరిగింది. నాకు చెప్పినప్పుడేమో వాళ్ళు చెప్పడం TM33లో పెట్టారు ఆప్షన్. తర్వాత మళ్ళీ ఆ TM33లో రిజెక్ట్ చేశారని చెప్పి మళ్ళీ సక్సెషన్ కింద పెట్టారు ఆప్షన్. కానీ ఇది సక్సెషన్ కింద కూడా కాదు. వాళ్ళు ఆల్రెడీ పాపం 12,000 రూపాయల దాకా సక్సెషన్ కింద అయితే ఎకరానికి 3,000 కట్టాలి కాబట్టి వాళ్ళు దానికి డబ్బులు కూడా కట్టడం జరిగింది. కానీ యాక్చువల్గా ఇది సాదా బైనామాలోనే చేయాలి. ఇది జిల్లాగా వీరు మన కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మన ఎన్నికలు అయ్యాక గుమ్మడి నరసయ్య గారు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మాకు రావడం ద్వారా మేము టేకులగూడెంలో గ్రామ సభ జరిగినప్పుడు నేను వ్యక్తిగతంగా విచారించి నేను నివేదిక తయారు చేసి నేను జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాను. జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఇది మనం ఒక 10-15 రోజుల్లో దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇందులో ఆప్షన్స్ పెట్టడం తప్పైంది. ఈ ఆప్షన్లో వీళ్ళు పెట్టింది మనం రిజెక్ట్ చేసి వేరే కొత్త ఆప్షన్లో పెట్టాలి. కలెక్టర్ గారు నివేదిక అడిగారు. కలెక్టర్ గారికి నేను ఇవాళ రేపు పంపిస్తాను. ఈ ప్రజాపాలన సభలో గ్రామ సభల్లో ఉండడం వల్ల ఇది లేట్ అయింది. నేను పంపించి దీన్ని త్వరగా పరిష్కరిస్తాం. కొన్ని ధరణిలో కొన్ని వీళ్ళు పబ్లిక్ అర్థం కాకపోవడం వల్ల, కొన్ని ఆప్షన్స్ తప్పుగా పెట్టడం వల్ల ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చాక దీన్ని భూమాత కింద మారుస్తా అంటున్నారు. ఈ వచ్చే వాటిల్లో మనం నెక్స్ట్ దాంట్లో మనం ఇది వాళ్ళు ఇచ్చే కొత్త ఆప్షన్ ద్వారా దీన్ని సెటిల్ చేస్తాం.